హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దేవుడి దయ వల్ల గౌరవ కోర్టుల వారు బెయిల్ మంజూరు చేసి నన్ను విడుదల చేయటం. జోకులు బాగా వేస్తావే. నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి మళ్ళీ కార్యకర్తలు అందరితో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఇంతకీ ఎవరు సార్ ఎంగల్ వెంకట్రావు? జిల్లా పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ధర్మాన కృష్ణదాస్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారు, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుగణం, సోదరుడు తిలక్ గారు, ఇతర పెద్దలు, మా నియోజకవర్గం వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. ఈ సందర్భంగా నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు, నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడ ఇచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేయవచ్చు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బెయిల్ పైన విడుదలైనటువంటి నేను, అలాగనే నా కొడుకు రిమాండ్ పీరియడ్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month. ఓ రకమైనటువంటి కష్టకాలం నాకు కానీ నా కుటుంబానికి. రాజకీయాల్లో అనేక సార్లు అనిపిస్తుంటుంది, ఏంటది? రాజకీయ ఒత్తిడిలోను, లక్ష్యాల సాధనలోను, ప్రజల తరపున పోరాటాలు చేసినటువంటి అనేక సందర్భాల్లో చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. కొన్నిసార్లు పాజిటివ్గాను, కొన్నిసార్లు నెగిటివ్గాను కూడా అనిపించేటటువంటి సందర్భంలో ఒకసారి అనిపిస్తారు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఈరోజు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు చెప్పి తగలడు కూడబలుక్కుని ఒక యాక్సిడెంట్ని, ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని నేరపూరిత హత్య అంటూ హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకి నన్ను పంపించినటువంటి సందర్భం. ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొంతెత్తిది అక్రమం అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. చాలా గర్వంగా అనిపించింది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసేటటువంటి అన్ని వర్గాల వాళ్ళు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఇంత పెద్ద కుటుంబం జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చారా అన్నటువంటి ఈ రోజు కళ్ళారా చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడా కాసపడే కుక్కలా. ఈరోజు చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ అక్రమంగా జరిగినటువంటి డిఎస్సి నోరు ఉంది కదని గులగులా వాగకు, పాయింట్ లాక్ వేసిన లాగి పడి దిగుతా మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి అది ఎంక్వైరీ జరిపి నిజమైనటువంటి ఎవరైతే అడుగులో వాళ్ళకి ఉద్యోగాలు కేటాయించాలని, నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. డబ్బులకి అమ్ముతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చినటువంటి దొంగ ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. నువ్వు నోరు ముయ్యరా ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఈ రోజు ఈ డిఎస్సికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం పెట్టారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం, ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? దీన్ని కొడుకును కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని హ్యాట్స్ ఆఫ్ ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా మీరు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి పోలీస్ వ్యవస్థ మా నాయకులకి, మా కార్యకర్తకి ఫోన్లు చేసి బెదిరించేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో.
బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.